బ్రిటిష్ వాళ్ళను మనం ప్రతిరోజు తిట్టుకుంటాం. వాళ్ళు మనల్ని బానిసలను చేసి మన దేశాన్ని దోచుకుని నిరుపేదలుగా మార్చారు. వారి 200 ఏళ్ల పాలన మానవత్వానికి చీకటి రోజులు. అయినా సరే మా బ్రిటిష్ దొర అంటూ గుండెల్లో పెట్టుకుని పూజలు చేసే వ్యక్తే సర్ ఆర్థర్ కాటన్. గోదావరి గలగల నీరును పారిస్తే బంగారం పండుతుంది. గోదావరిని కాలువలతో నాట్యం చేయించి పొలాలకు పారించి జనం బ్రతుకులను బంగారుమయం చేసిన గొప్ప ఇంజనీర్ కాటన్ దొర. ఆయన కారణంగానే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమ్మగా మారిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 170 ఏళ్ల క్రితం గోదావరి ప్రాంతంలో వానలు వరదలే కాదు, కరువు కూడా తాండవించేది. పడ్డ చినుకు మొత్తం సముద్రం పాలయ్యేది. ఇంకా చెప్పాలి అంటే దారి తెలియని నీరు ఇళ్లను ముంచేది. అందుకే గోదావరికి నడక, మనిషికి బ్రతుకు నేర్పేందుకు రంగంలోకి దిగారు సర్ ఆర్థర్ కాటన్. వానాకాలంలో కావలసినంత వర్షం కురుస్తుంది, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయినా సరే జనం కరువుతో ఎందుకు అల్లాడుతున్నారనేది ఆయన అర్థం చేసుకున్నారు. తినడానికి తిండి లేక బర్మా లాంటి దేశాలకు వలస వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 1833 నాటి కరువుతో ఎంతో మంది ఆకలితో అలమటించి చనిపోయారు కూడా. లక్షల మంది వలసలు వెళ్లారు. ఇలా వరదలు, కరువులను దృష్టిలో పెట్టుకుని గోదావరి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రచించాలని బ్రిటిష్ ఉన్నతాధికారులు ఎన్నోసార్లు తమ స్థానిక అధికారులకు సూచించారు. కానీ ఎవరికి వారు తమకేంటి లాభమని ఎవరు పట్టించుకోలేదు. అందుకే అనవసర ఖర్చని వదిలేశారు కూడా. కానీ కాటన్ అలా ఆలోచించలేదు. ప్రజలకు నీటి వినియోగాన్ని చూపిస్తే బంగారం పండిస్తారు. అలా చూసినా బ్రిటిష్ సర్కార్కే లాభమని ఆయన ఉన్నతాధికారులను ఒప్పించారు. అయితే విపరీతమైన వరదల కారణంగా డెల్టా ఏర్పడింది. వందల తరాలు పంటలు పండించిన సారం కోల్పోని భూమిని అందించారు నాటి జిల్లా అధికారి హెన్రీ మౌంటర్. ఆయన నివేదిక పరంగానే ఆనకట్ట నిర్మాణం అమలులోకి వచ్చింది. ఆ బాధ్యతను సర్ ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్ కు అప్పగించారు. ఈయన బ్రిటన్ లో 1803 మే 15న పుట్టారు. ఇంజనీరింగ్ విభాగంలో మంచి నిపుణుడైనప్పటికీ కూడా మొదట అతన్ని సైన్యంలో చేర్చుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన అతని ఇష్టానుసారం ఇంజనీరింగ్ విభాగంలో శిక్షణ తీసుకున్నారు. 1819లో రాయల్ ఇంజనీర్స్ సెకండ్ కమాండెంట్ గా పదోన్నతి పొందారు. స్కిల్స్ విషయంలోనే కాదు, తనకు అప్పజెప్పిన బాధ్యతను వెంటనే అమలు చేయడంలో ఆయనకు మంచి పేరుండేది. దీంతో కాటన్ ను మద్రాసుకు పంపారు నాటి అధికారులు. 1821లో మొదట ఆయన మద్రాసులో అడుగుపెట్టారు. కాటన్ యొక్క స్కిల్స్ ను ఉపయోగించుకునేందుకు, నీటి వనరులను పరిశీలించేందుకు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడమే కాదు, దానికి కాటన్ ను చీఫ్ గా నియమించారు. వాస్తవానికి బ్రిటిష్ నాటి కాలంలో ఆర్థర్ ను మించిన గొప్ప ఇంజనీర్లు ఎంతో మంది సైన్యంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో మేధావులైన బ్రిటిష్ ఇంజనీర్లు ఉన్నారు. కానీ కాటన్ కు మిగతా వారికి ఉన్న తేడా ఏమిటి అంటే పనిలో నిబద్ధత, మానవత్వం, తనకు అప్పజెప్పిన బాధ్యతను 100కు 100% చేయడం ఆయన నైజం. అదే గోదావరి జిల్లాకు భాగ్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న అధికారుల మాదిరిగా కాకుండా ఆలస్యం చేయకుండా పనిలోకి దిగారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఆయన కాలువలో నిర్మాణాన్ని పరిశీలించారు. ముందుగా నీటి లభ్యత ఎక్కువగా, ఖర్చు తక్కువగా ఉంటుందని పాపి కొండల మధ్య ఆనకట్ట నిర్మాణం చేపడితే బాగుంటుంది అని ఆయన ఆలోచించారు. అయితే కోయిదా ప్రాంతంలో కేవలం 200 మీటర్ల వెడల్పే ఉంది. కొండల ప్రాంతాన్ని తొలచడం కుదరదు, ఖర్చు ఎక్కువని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు కాటన్. ఆ తర్వాత గోదావరి ఉగ్రరూపాన్ని చల్లార్చి సువిశాలంగా వెళ్లి డెల్టాను తడిపేందుకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి పూనుకున్నారు ఆయన. దాదాపు 6 కిలోమీటర్ల వెడల్పున్న గోదావరికి ఇసుక గట్లతో నీటిని మళ్లించి ఒకవైపు నిర్మాణం చేపట్టే విధంగా అద్భుతమైన డిజైన్ రూపొందించి దగ్గరుండి ఆయన నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అది కూడా ఎండాకాలంలో 1847 ఏప్రిల్లో నిర్మాణం మొదలుపెట్టారు ఆయన. అయితే సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం అంత ఆషామాషిగా జరగలేదు. మళ్లీ వానలు పడే సమయానికి 9 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఆనకట్ట భారీ వరదలతో 40% వరకు దెబ్బతిన్నది. దీంతో గట్లన్నీ రాళ్లతో దృఢంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత పడవల ద్వారా సామాగ్రిని తరలించేందుకు భారీ పడవలను తయారు చేయించారు. రైల్వే వ్యాగన్ల ద్వారా సామాగ్రిని తరలించేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులను వేగంగా తీసుకొచ్చారు. దానికోసం మద్రాసులో ఉన్న బ్రిటిష్ అధికారి బాగా సహకరించారు. దీంతో వ్యాగన్ల ద్వారా రాళ్లు, ఉక్కు అన్ని అనుకున్న సమయానికి చిక్కాయి. భారీ నావల సాయంతో రోజుకి 10 టన్నుల రాయిని తీసుకెళ్లారంటే ఆ రోజుల్లో ఎంతమంది కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రాళ్లను కొట్టాలంటే సామాన్యులు కొట్టలేరని వడ్రంగులను కూడా పిలిపించారు. దాదాపు 1500 మంది ప్రతి రోజు కష్టపడ్డారు. అంతేకాదు మన భారతీయ ఇంజనీర్లు కాటన్ కు సహాయకారిగా ఉండి పనులను పరిగెత్తించారు. నాటి రికార్డులను పరిశీలిస్తే భారత ఇంజనీర్ల పేర్లు కూడా కనిపిస్తాయి. వాటిలో వేనం వీరన్న లాంటి వారు కనిపిస్తారు. సర్ ఆర్థర్ కాటన్ భార్య కూడా ఎంతో సహకరిస్తూ ఇది నా ప్రాంతం అని సామాన్య జనంతో కలిసిపోయారు.
1852 నాటికి పూర్తి చేసి గోదావరిని నాట్యం చేయించారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి కోనసీమను బంగారమయం చేశారు. ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒక్క దశాబ్దంలోనే రూపురేఖలు మారిపోయాయి. ప్రజల జీవన శైలి మారిపోయింది. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఆ తర్వాత చేపల పెంపకం, ఇలా ఎటు కాలు పెట్టినా నీరు కాలును తాకుతుందంటే ఆ మహనీయుడి పట్టుదలే కారణం. మిగతా వారిలా నాకేంటని అనుకోలేదాయన. ప్రజల జీవన గతులు మారాలని అనుక్షణం కష్టపడ్డారు. గోదావరి ప్రజలు పచ్చగా సంతోషంగా ఉండడమే కాదు, వారికి అన్నం పెట్టి బ్రతుకులను బంగారమయం చేసిన దేవుడు కాటన్ దొర. తెల్లవారిని తిట్టుకున్న కాటన్ను మాత్రం దేవుడే అంటారు గోదావరి ప్రజలు. ఎందుకంటే మనకు సాయం చేసిన వారిని మర్చిపోవడం మన తెలుగు వారికి చేత కాదు. చిన్న సాయం చేసిన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది భారీ ఆనకట్టలతో మనకు బ్రతుకునిచ్చిన దేవుడిని ఎందుకు మర్చిపోతాం? అతనే లేకుంటే ఈ చేతగాని నాయకులైతే 100 ఏళ్లైనా ఇవి పూర్తయ్యేవా అనేది మీకే వదిలేస్తున్నాను. ఇక అందుకే కాటన్ దొర మనకు దేవుడు. ఆయన చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే, పదవి విరమణ చేసి లండన్కు వెళ్లిపోయినా సరే నెల రోజుల ప్రయాణం చేసి 1863లో భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాలు కూడా ఇచ్చారు. తాను కట్టిన ధవళేశ్వరం గురించి తెలుసుకుని నాటి ఇంజనీర్లకు సూచనలు ఇచ్చి వెళ్లిపోయారు. 1899 జూలై 2న వృద్ధాప్యంతో కాటన్ గారు చనిపోయారు. అయితే కాటన్ ను మనం దేవుడిలా చూస్తామని వారి వంశీకులకు కూడా తెలుసు. భారత్ కు వస్తే తప్పకుండా ధవళేశ్వరం వచ్చి వెళ్తుంటారు. నాడు ఆయన చేసిన కృషికి ఇప్పటికే కాదు ఎప్పటికీ ఆయన తెలుగు వారి మనసులో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గోదావరిలో ఇప్పటికీ కూడా కాటన్ దొర ఫోటో ఉన్న ఇళ్లు ఇప్పటికీ చాలానే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఎందుకంటే ఆయన కూడా వారికి దేవుడితో సమానం, బ్రతుకునిచ్చిన దేవుడితో సమానం. మరి కాటన్ దొర గారికి తెలుగు వారమైన మనం ఎంతో రుణపడి ఉన్నాం. మీ అభిప్రాయాన్ని ఆయనపై కమెంట్ ద్వారా పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.